ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి ఉన్న మార్గం ప్రేమ. ప్రతి బాధకి అంతం ప్రేమే. ప్రతి శుభానికి ఆరంభం కూడా ప్రేమే. ఇది నేను స్వయంగా నిరూపించి చూపించాలి. పొందాలనుకునే దాన్నే ప్రేమించటం ఈ ప్రపంచపు రీతి. ఇప్పుడు ప్రేమకు పరమార్థం చెప్పబోతోంది ఈ రాధాకృష్ణుల ప్రీతి. ఎప్పుడైతే మానవ జన్మ రూపొందిందో అప్పుడే వ్యక్తి పరిచయం అనేది కూడా జన్మించింది. కానీ ఇప్పటి యుగంలో ఒక వ్యక్తికి ఈ విషయమై ఎలాంటి మూల్యాంకం ఉండదో అతని పరిచయం ఎవరితో ఏర్పడింది అనేది, అతనితో పరిచయం ఎక్కడ వరకు, ఎందుకు. మీ చుట్టుపక్కల కూడా చాలా వ్యక్తులే ఉంటారు. వారు కేవలం తమ గుర్తింపుతో వారి కార్యం పూర్తి చేసుకుంటారు. ఇలా చాలామంది ఉంటారు. వారి గుర్తింపుతో లబ్ధి పొందుతారు, ధనము సంపాదించుకుంటారు. కానీ మీరే ఒక్కసారి ఆలోచించండి, ఇది సరైనదేనా? గుర్తింపు అనేది మీతో ఎప్పటి వరకు ఉంటుంది అంటే వాటితో మధురమైన గుర్తింపుని పొందేంత వరకు మాత్రమే. సంబంధాల మధ్య విభేదాలు అనేవి వచ్చాయో అప్పుడు ఆ కార్యం చేతి నుంచి జారిపోతుంది. అప్పుడు ఇంకా మీరు ఏం చేయగలరు? దాని సమాధానం ఏమిటంటే కార్యం. నీ కార్యం పూర్తిగా మనసు పెట్టి చేయి. నీ కార్యం నిష్ఠతో చేయి. ఎందుకంటే పరిచయం వల్ల జరిగే కార్యం ఎక్కువ కాలం నిలబడి ఉండదు. కానీ కార్యం వలనే ఏర్పడిన పరిచయం యుగ యుగాంతం వరకు ఉంటుంది. రాధాకృష్ణ. ఈ భూమిపై మనుషులు కలిసి ఉంటారు. ఆనందం, బాధ కలిసిమెలిసి పంచుకుంటారు. అవసరం వచ్చినప్పుడు సహాయం చేస్తారు, సహాయం తీసుకుంటారు కూడా. కానీ నిరంతరం సహాయం తీసుకోవడం న్యాయమేనా? ఇప్పుడు మీలో కొంతమంది అనొచ్చు ఖచ్చితంగా న్యాయమే అని, అందులో తప్పే ఉంది అని. మనిషి మనిషికి సహాయపడతాడు అని మీరు ఖచ్చితంగా నిజమే చెప్పారు. కానీ నిరంతరం సహాయం తీసుకోవటం న్యాయం కానే కాదు. కారణం, ఒకవేళ మళ్ళీ మళ్ళీ సహాయం తీసుకోవడం అలవాటైతే మీకు మీరే బలహీనులైపోతారు. మీకు మీరే మార్గం వెతుక్కోటానికి బదులు అన్నిటికీ మీరు ఇతరుల సహాయం అడుగుతూ ఉంటారు. ఇక రెండో విషయం, సహాయంతో పాటు కలిసి వస్తుంది ఉపకారపు భారం. మీరు ఎవరి సహాయం అయితే తీసుకుంటారో వాళ్ళ ముందు తలంచుకొని ఉండాల్సి ఉంటుంది. అందుకే కష్టాల్లో కూడా బాగా ఆలోచించి మాత్రమే సహాయం తీసుకోవాలి. ఎందుకంటే కష్టాలు కొన్ని రోజుల తర్వాత తీరిపోతాయి. కానీ ఆ ఉపకారపు రుణభారం ఏదైతే ఉందో అది జీవితాంతం మీ మీదే ఉంటుంది. రాధాకృష్ణ. ప్రజలెప్పుడూ నన్ను ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు, మిత్రుత్వం యొక్క అర్థం ఏమిటి, ప్రేమ యొక్క అర్థం ఏమిటి అని. మరి నేను కేవలం చిరునవ్వు నవ్వుతాను. ఎందుకంటే ఈ ప్రశ్న ఎలా ఉంది అంటే ఎవరైనా అనర్థానికి అర్థం ఏమిటి అని అడిగినట్టుగా. అనర్థం జరిగిపోయాక ఇక దానికి అర్థం ఏమిటి చెప్పండి? మీరే చెప్పండి. ఏదైనా ఆశించి చేస్తే అది మిత్రుత్వం ఎలా అవుతుంది? అలానే స్వార్థం ఉన్న ప్రేమ ఎలా అవుతుంది? ఈ రెండు భావాలు ఎలాంటివంటే వీటి నుంచి మీరు ఏది ఆశించకూడదు, కేవలం అర్పించుకోవాలి. మీ సమయం, మీ ఆలోచనలు, మీ సుఖాలు ఏదైనా ఆశించి చేస్తే అది స్నేహం ఎలా అవుతుంది చెప్పండి? ఏదో పొందాలని చేస్తే అది ప్రేమ ఎలా అవుతుంది అన్నట్టు మీరు ఇది గమనించారో లేదో, ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు దేనిని పొందాల్సిన అవసరం లేదు. అలా ఎవరి దగ్గరైతే ఈ రెండు అక్షరాల ప్రేమ అనేది ఉంటుందో వాళ్ళ దగ్గర ఈ ప్రపంచంలోనే అందరికన్నా ఎక్కువ సంపద ఉంటుంది. కాబట్టి మీరు ఈ సంపదని పెంపొందించుకోండి. ఇక నాతో పాటు చెప్పండి, రాధాకృష్ణ. మనందరికీ ఏదో ఒక సందర్భంలో కోపం వస్తూనే ఉంటుంది. అలా రావాలి కూడా. మనుషులం కదా, ఈ భావాలతోనే మనం ముడిపడి ఉన్నాం. కానీ కోపం అనేది
ఎందుకు వస్తుంది? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఈ కోపం ఎప్పుడొస్తుంది అంటే మన మనసు కోరుకున్నట్లు ఏదైనా జరగకపోతే, ఎవరైనా మన మాటల్ని అంగీకరించినప్పుడు, ఎప్పుడైనా మనకి పరాజయం కలిగినప్పుడు. కానీ ఈ పరిస్థితులన్నింటికీ కారణం ఒక్కటే ఉంటుంది. ఎక్కడో ఓ చోట, అలానే ఎక్కడో ఒక స్థానంలో మనం బలహీనలం అవుతాం. కోపం అనేది మన బలహీనత వల్లే జన్మిస్తుంది. ఆ తర్వాత అదే మన అతిపెద్ద బలహీనతగా మారుతుంది. ఒకవేళ కోపాన్ని మన అదుపులో పెట్టుకోకపోతే అప్పుడు భ్రమ జన్మిస్తుంది. ఒకవేళ భ్రమని అదుపులో పెట్టుకోకపోతే విచక్షణ కోల్పోవటం మొదలవుతుంది. ఒకవేళ విచక్షణని అదుపులో పెట్టుకోకుంటే ఆ వ్యక్తి యొక్క ఆలోచనే నాశనం అవుతుంది. ఆలోచించి అర్థం చేసుకునే శక్తి శూన్యం అవుతుంది. ఆ విధంగా ఆ వ్యక్తి యొక్క పతనం మొదలవుతుంది. అందుకే మీ ఆవేశాన్ని అదుపులో పెట్టుకోండి. అలాగే మీ మనసుని ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. రాధాకృష్ణ. పెద్దవారు ఏదో సందర్భంలో మీతో చెప్పే ఉంటారు, ఈ లోకం దుఃఖానికి మూలమని, ఈశ్వరుడి పట్ల భక్తి ఆ దోషం నుంచి దూరం కావటానికి మార్గమని. కానీ ఆలోచించండి, నిజంగా ఈ లోకం దుఃఖసాగరం అయ్యుంటే ఆ విధి మిమ్మల్ని ఇక్కడ జన్మించేలా చేస్తుందా? ఆ ఈశ్వరుడు ఇక్కడ ఎలా అవతరిస్తాడు? ఎప్పుడైతే సమస్యలు మన పరిధి దాటి వెళ్తాయో అప్పుడు మనం ఈ లోకంపై ఆరోపణలని మొదలు పెడతాం. ఇక్కడ ప్రజలు నేలపైకి నేను రాకున్నా బాగుండేది అనుకుంటారు. ఒక రైతు విశాలమైన బంజర భూమిని అతను తన కష్టంతో పచ్చగా కలకలలాడే పంట భూమిగా మారుస్తాడు. ఒక దర్జీ తన వద్దకి ఒక సాధారణ వస్త్రం వచ్చినా సరే తను తన శ్రమతో దానికి ఒక సుందరమైన రూపాన్ని ఇవ్వగలుగుతాడు. మీరు కూడా బాగా శ్రమించండి. మీరు ఏ లోకంలోకి వచ్చారనేది ముఖ్యం కాదు. అలాగే మీరు ఇక్కడికి ఎలా వచ్చారన్నది కూడా ముఖ్యం కాదు. విలువైనది ఏదైనా ఉంది అంటే అది కేవలం ఒకటే, మీరు వెళ్ళిన తర్వాత అప్పుడు మీరు ఈ లోకంలో ఏం వదిలి వెళ్ళారనేది. ఈ ఆలోచనతోనే బతకండి. ఒకరి దృష్టిలో నరకంలో ఉన్న దేన్నైనా మీరు ఒక స్వర్గంలా మార్చి వెళ్ళారు అంటే అప్పుడు మీ జీవితం అలాగే మీ లోకం రెండు ధన్యమైపోతాయి. రాధాకృష్ణ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానామధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడు ఈ భూమిపై పాపం పెరుగుతుందో, ధర్మానికి కీడు జరుగుతుందో అప్పుడు నేను ఈ భూమిపైకి వస్తాను. ఇది మీ అందరికీ తెలుసు. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు ఈ భూమిపై మానవ రూపంలో అవతరిస్తానని? ఎందుకు నేను మనిషి రూపంలో మీ మధ్య ఉంటానో ఈ రోజు వివరిస్తాను. లోకంలో పాపం అలాగే పుణ్యం సమతూకంగా నడుస్తూ ఉంటాయి. కానీ పాపం ఎప్పుడైతే తన పరిమితి దాటిపోతుందో నేను ప్రవేశించాల్సి ఉంటుంది. కారణం ఏమిటంటే మీరు నన్ను రమ్మని పిలుస్తారు. ఆలోచించద్దు. నేను మీలోనే కొలువై ఉంటాను. కేవలం మీరు మీలో కొలువై ఉన్న పరమాత్ముణ్ణి పిలుస్తూ ఉంటారు. అందుకే నేను రావాల్సి ఉంటుంది మీకు నిజం తెలపటానికి. సర్వశక్తులు మీలోనే దాగున్నాయని. కానీ మీరేం చేస్తారు? నన్ను గౌరవిస్తారు, నన్ను పూజిస్తారు, శక్తి కావాలని నన్ను అడుగుతారు, మీ ప్రతి కోరికని నా ముందుంచుతారు. మీ భక్తి వల్ల నాకు ఎటువంటి సమస్య లేదు. నా సమస్య అంతా కేవలం మీ భావనతో, మిమ్మల్ని బలహీనపరిచే భావన. పరమాత్ముణ్ణి ఆరాధించండి. అలానే మీలోని ఉన్న ఆత్మని కూడా నమ్మండి. ఎందుకంటే ఈ లోకంలో మీరు చెయ్యలేని కార్యం అంటూ ఏదీ లేదు. ప్రతి నరుల్లోనూ నారాయణుడు ఉంటాడు. ప్రతి నారిలోనూ లక్ష్మీదేవి. మీలో ఉన్న నారాయణుణ్ణి గుర్తించండి. అలాగే ఈ కాలచక్రాన్ని మార్చండి. నేను చాలా సంతోషిస్తాను. నేను అవతరించటంలో ఉన్న అసలైన ప్రయోజనం మీకు అర్థమైందని. మీలోని శంకను తొలగించి శంకరుడిగా మారిపోండి. లేదంటే మీరు బండరాయితో సమానం.
రాధా, మీరెప్పుడైనా ఆలోచించారా లోకంలో మనతో ఎక్కువగా ముడిపడి ఉండేది ఎవరు అని? కొందరు తల్లిదండ్రులు అని అంటారు, కొందరు మిత్రులు అని అంటారు, కొందరు పత్ని అని అంటారు, ఇంకొందరు వారసులు అంటారు. లేదు, ఈ లోకంలో మనతో ముడిపడింది ఏదైనా ఉంది అంటే అది కేవలం సమయం. సమయమే మన గతం, సమయమే మన వర్తమానం, అలాగే సమయమే మన భవిష్యత్తు. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? మనతో ముడిపడి ఉన్న సమయాన్ని, ఎంతో అమూల్యమైన సమయాన్ని మనం వృధా చేస్తూ ఉంటాం. కొందరు భవిష్యత్తు గురించిన తీపి కలల్లో తేలుతారు, మరికొందరు గడిచిన కాలంలో మునుగుతుంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, గడిచిన కాలం మీరు ఆలోచించటం వల్ల అనుమాత్రమైనా మారదు. అలా అని భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉండిపోయి మీ వర్తమానాన్ని వృధా చేస్తూ ఉంటే అప్పుడు మీ భవిష్యత్తు కూడా గడిచిన కాలంగానే మారుతుంది. అందుకే ఈ రోజు గురించి మాత్రమే ఆలోచించండి, దాన్ని ఉన్నతంగా మార్చుకోండి. మీ భూతకాలం, మీ భవిష్యత్తు వాటికవే ఉత్తమంగా మారిపోతాయి. రాధాకృష్ణ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానామధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడు ఈ భూమిపై పాపం పెరుగుతుందో, ధర్మానికి కీడు జరుగుతుందో అప్పుడు నేను ఈ భూమిపైకి వస్తాను. ఇది మీ అందరికీ తెలుసు. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు ఈ భూమిపై మానవ రూపంలో అవతరిస్తానని? ఎందుకు నేను మనిషి రూపంలో మీ మధ్య ఉంటానో ఈ రోజు వివరిస్తాను. లోకంలో పాపం అలాగే పుణ్యం సమతూకంగా నడుస్తూ ఉంటాయి. కానీ పాపం ఎప్పుడైతే తన పరిమితి దాటిపోతుందో నేను ప్రవేశించాల్సి ఉంటుంది. కారణం ఏమిటంటే మీరు నన్ను రమ్మని పిలుస్తారు. ఆలోచించదు, నేను మీలోనే కొలువై ఉంటాను. కేవలం మీరు మీలో కొలువై ఉన్న పరమాత్ముణ్ణి పిలుస్తూ ఉంటారు. అందుకే నేను రావాల్సి ఉంటుంది మీకు నిజం తెలపటానికి. సర్వశక్తులు మీలోనే దాగున్నాయని. కానీ మీరేం చేస్తారు? నన్ను గౌరవిస్తారు, నన్ను పూజిస్తారు, శక్తి కావాలని నన్ను అడుగుతారు, మీ ప్రతి కోరికని నా ముందుంచుతారు. మీ భక్తి వల్ల నాకు ఎటువంటి సమస్య లేదు. నా సమస్య అంతా కేవలం మీ భావనతో, మిమ్మల్ని బలహీనపరిచే భావన. పరమాత్ముణ్ణి ఆరాధించండి, అలానే మీలోని ఉన్న ఆత్మని కూడా నమ్మండి. ఎందుకంటే ఈ లోకంలో మీరు చెయ్యలేని కార్యం అంటూ ఏదీ లేదు. ప్రతి నరుల్లోనూ నారాయణుడు ఉంటాడు, ప్రతి నారిలోనూ లక్ష్మీదేవి. మీలో ఉన్న నారాయణుణ్ణి గుర్తించండి, అలాగే ఈ కాలచక్రాన్ని మార్చండి. నేను చాలా సంతోషిస్తాను. నేను అవతరించటంలో ఉన్న అసలైన ప్రయోజనం మీకు అర్థమైందని. మీలోని శంకను తొలగించి శంకరుడిగా మారిపోండి, లేదంటే మీరు బండరాయితో సమానం. రాధా.